హే హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రవీణి వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి ఏకాదశి స్పెషల్ జొన్న పిండి లడ్డు అనమాట. తయారీ విధానం చూసేద్దాం. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకునేది పెద్ద బౌల్ కనుక ఒక బౌల్ జొన్న పిండికి నేను 3 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేశాను. అండ్ ఈ బౌల్ అనమాట. సో ఈ బౌల్కి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ సరిపోతుంది. అండ్ అది యాడ్ చేసుకొని అడుగంటకుండా త్వరగా మాడిపోతుంది అనమాట. కాబట్టి కంటిన్యూస్గా కలియబెడుతూనే ఉండాలి. ఒక 2-3 మినిట్స్ కలిపితే మీకు కొంచెం మంచి స్మెల్ వస్తుందన్నమాట. సో ఆ స్మెల్ వస్తే చాలు, జొన్నపిండి వేగినట్టే. చాలా త్వరగా వేగేస్తుంది. దాన్ని తీసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. తర్వాత నేను అదే కప్ తోటి వేరుశనగ పప్పు తీసుకున్నాను. అది కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. సో అది చల్లారేదాకా పక్కన పెట్టేయండి. నాకు 1 కప్ ఆఫ్ జొన్న పిండికి 2 బెల్లం గడ్డలు పడ్డాయన్నమాట. పాకం బెల్లం తీసుకున్నాను. సో ఆ 2 తురిమి పెట్టేసుకున్నాను అనమాట. పాకం బెల్లం తురుముని ప్లస్ ఇందాక ఫ్రై చేసి పెట్టిన జొన్న పిండిని బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. బికాజ్ అది ముద్దలాగా రావాలి కదా, ఆ స్వీట్నెస్ అనేది దాంట్లో యాడ్ అవ్వాలి. కాబట్టి ఇలాగా బాగా ముద్దలు లేకుండా ఎక్కడ నీట్గా బాగా కలియబెట్టుకోవాలి. అండ్ చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. తర్వాత నేను మిక్సీ జార్లో ఒక చెక్క, కొబ్బరి, 5 యాలకులు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇందాక మిక్స్ చేసుకున్న జొన్న పిండిని మిక్సీలో వేసి మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఇలాగా బాగా రౌండ్గా బాల్స్ వచ్చేలాగా వచ్చింది. నాకు కొంచెం అది టెక్స్చర్ లాగా రాలేదు కాబట్టి నేను గీ యాడ్ చేసుకున్నాను బాల్స్ బాగా రావడానికి. గీ యాడ్ చేసుకొని నీట్గా బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోవాలి. అండ్ కలుపుకున్న తర్వాత ఇలాగా చూసారు కదా, బాల్స్ చేస్తుంటే బాగా రౌండ్ షేప్ బాగా వస్తున్నాయి. అంతే, ఎంతో రుచికరమైన జొన్నపిండి లడ్డు ఫినిష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.